నమస్కారం. డి న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. డి న్యూస్లో ముఖ్యాంశాలు. కోట్లాది మంది అభిమానులు ఎదురు చూస్తున్న బాలయ్య అఖండ 2 సినిమా విడుదలకు రంగం సిద్ధం. ప్రపంచవ్యాప్తంగా 12న విడుదల. జల సురక్ష మాసం కార్యాచరణపై అధికారులతో కలెక్టర్ రాజాబాబు వీడియో కాన్ఫరెన్స్. సురక్షిత తాగునీరు అందించేలా ప్రజలకు భరోసా కల్పించాలని ఆదేశం. ఈ నెల 13న జిల్లా కోర్టులో లోక్ అదాలత్. కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలన్న జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కన్వీనర్ షేక్ ఇబ్రహీం షరీఫ్. గాడ్ ఆఫ్ మాసెస్గా అభిమానులచే కీర్తించబడే నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందించిన అఖండ 2 విడుదల తేదీని నిర్మాతలు ప్రకటించారు. ఈ నెల 5వ తేదీన అఖండ 2 విడుదలకు కోట్లాది మంది అభిమానులు ఎదురు చూస్తుండగా ఈరోస్ ఫైనాన్షియల్ సంస్థకు నిర్మాతలకు ఆర్థిక లావాదేవీల కారణంగా కోర్టు నిర్ణయంతో సినిమా విడుదలాగింది. దీంతో తీవ్ర నిరాశకు గురైన అభిమానులు దీని వెనుక ఏదో కుట్ర దాగి ఉందని భావించారు. హీరో బాలకృష్ణ కానీ, దర్శకుడు బోయపాటి శ్రీను కానీ, నిర్మాతలు కానీ ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో అభిమానులు ఆందోళన రెట్టింపైంది. సమస్య పరిష్కార దిశగా ఫైనాన్షియల్ సంస్థ, నిర్మాతల మధ్య కుదిరిన ఒప్పందంతో ఈ నెల 12న అఖండ 2 సినిమా విడుదలకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. 11వ తేదీ ప్రీమియర్ షోలకు కూడా అనుమతులు ఉన్నట్లు ఎగ్జిబిటర్లు అంటున్నారు. 12వ తేదీ సినిమా విడుదల సందర్భంగా తాజాగా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ప్రోమోలు, ప్రచార పోస్టర్లు విడుదల చేశారు. దక్షిణ భారత భాషలతో పాటు హిందీ, బీహార్లోని ఓ భాషలోనూ అఖండ 2 ఈ నెల 12న మన దేశంతో పాటు ఇతర దేశాల్లో కూడా విడుదలవుతుంది. సినిమాకు సంబంధించి కొన్ని యాప్ల ద్వారా అడ్వాన్స్ టికెట్లు బుకింగ్ ప్రారంభమయ్యాయి. ప్రజలకు సురక్షిత తాగునీరు అందించడానికి చర్యలు తీసుకోవాలని ప్రకాశం కలెక్టర్ రాజాబాబు ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి జల సురక్ష, స్క్రబ్ టైపస్ జ్వరాలు, ప్రధానమంత్రి సూర్యఘర్ గృహ నిర్మాణాలు, క్యాటిల్ షెడ్ల నిర్మాణాలు, పలు అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు అంశాలపై మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జల సురక్ష మాసంగా ఈ నెల రోజుల పాటు తాగునీటి పథకాల ఓవర్ హెడ్ ట్యాంకులు, ఫిల్టర్ బెడ్లు శుభ్రం చేయడం, మంచినీటి పైప్ లైన్లు, తాగునీటి బోర్లు మరమ్మతులు చేపట్టడానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు ఉత్తర్వులు ఇచ్చారు. సురక్షితమైన తాగునీరు అందిస్తున్నామన్న భరోసాను ప్రజలకు కల్పించాల్సిన బాధ్యత యంత్రాంగానిదేనని చెప్పారు. వారంలో 3 రోజుల పాటు గ్రామాల్లో క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై వారి సమస్యల పరిష్కారానికి మండల స్థాయి అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు. ప్రకాశం జిల్లాలో 856 తాగునీటి ఓవర్ హెడ్ ట్యాంకులు ఉన్నాయని, ఇప్పటి వరకు 500కు పైగా ట్యాంకులను శుభ్రం చేసినట్లు కలెక్టర్ తెలిపారు. కంటాలు, ఆక్రమణలకు గురికాకుండా చూడాల్సిన బాధ్యత తహసీల్దార్, ఎంపీడీఓలదేనని అన్నారు. డిఆర్ఓ చినబోబులేసు, డిపిఓ వెంకటేశ్వరరావు, డ్వామాపీడి జోసఫ్ కుమార్, విద్యుత్ శాఖ ఎస్సీ కట్ట వెంకటేశ్వర్లు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ బాలశంకర్రావు తదితరులు పాల్గొన్నారు. ఇన్స్ట్రక్షన్స్ ఏముంటే కనుక అవన్నీ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎవ్రీ ట్యూస్డే వీఆర్ గోయింగ్ టు హ్యావ్ అ మీటింగ్. ఫర్ ఎగ్జాంపుల్, జేసీ హ్యాస్ ద సంథింగ్ టు షేర్ టువర్డ్స్ ద రెవెన్యూ సైడ్. Then he will conduct a meeting with Tahsildars, maybe మార్నింగ్ టైము లేదంటే కనుక ఆఫ్టర్నూన్ టైంలో చేస్తాము. లేదు సమ్ ఇంపార్టెంట్ ఐటమ్ ఏదైనా వచ్చింది వేర్ బోత్ తహసీల్దార్స్ అండ్ ఎంపీడీఓ షుడ్ బి దేర్, దెన్ ఆటోమేటిక్గా ఆ స్లాట్లోనే ఇద్దరిని కలపమని చేస్తాం. బట్ ఏమైనప్పటికీ కూడా దేర్ షల్ నాట్ బి ఎనీ వీసీ విదిన్ ఏ వీక్లో ఎక్సెప్ట్ దెన్ ట్యూస్డే. బికాజ్ మీకు పక్క నుంచి మేము ఫీల్డ్ విజిట్కి వెళ్ళమని చెప్పి నేను బీసీలోనే పెట్టి ఇక్కడ బందీ చేస్తే అసలే ప్రయారిటీ వర్క్స్ అని కూడా డిస్టర్బ్ అవుతాయి. సో ప్లీజ్ రిమెంబర్ దట్ ఎనీథింగ్ ఈజ్ దేర్ మనం టీసీలో మాట్లాడతాం. దేర్ షల్ నాట్ బి ఎనీ బీసీ ఎనీ డే ఎక్సెప్ట్ ట్యూస్డే. మీరందరూ కూడా అలాగే ప్లాన్ చేసుకోండి. తర్వాత రెండోది ఏంటంటే, మోస్ట్లీ I don't have a habit of calling all the people to the BC. మీ విజిట్ ఎస్పెషల్లీ సింపుల్ విజిట్ కాకూడదు. తహసీల్దార్ గారి విజిట్ కానీ లేదంటే కనుక ఎంపీడీఓ గారి విజిట్ కానీ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ ఇట్ షల్ నాట్ బి ఎ సింపుల్ విజిట్. సో ఒకసారి మీరు ఆ విలేజ్కి వెళ్తున్నారు అని అంటే కనుక మీరు అక్కడ ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీకి వాళ్ళందరికీ
చెప్తారు కాబట్టి మీ అరైవల్ ఆల్రెడీ వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందరికి కూడా మీ విజిట్ తెలియాలి, వాళ్ళతో మీరు మాట్లాడాలి, అక్కడ ఉన్న ఏమున్న సమస్యలు చెప్పాలి. తర్వాత ఇది ఈ మీరు చేస్తున్న బెస్ట్ వర్క్ ఏదైతే వాటర్ సంబంధించి చేస్తున్నారో అదంతా కూడా ప్రజలకు తెలియాలి. సో ఇప్పటి వరకు కూడా ఏదో గవర్నమెంట్ నుంచి వాటర్ ఇస్తున్నారంటే పురుగులతోని లేదంటే మంచినీళ్ళు కాకుండా మురుగునీళ్ళు ఇస్తున్నారు అట్లాంటివి అని అభిప్రాయమే ఉండి దాని నుంచి దెన్ యూ హ్యావ్ టు కన్వర్ట్ దెమ్ ఇంటూ యూనో ఒక ఏ టైప్ ఆఫ్ పాజిటివ్కి వాళ్ళని అందరినీ కూడా తీసుకురావాలి. మీరు తహసీల్దార్ గారు ఎంపీడీఓ గారు ఎప్పుడైనా ఎల్లుంటే కనుక అక్కడ మీటింగ్ పెట్టినప్పుడు చెప్పండి, అమ్మ గ్రామకంఠంలో ఇంతవరకు ఇదిగో ఈ ల్యాండ్ అంతా కూడా మీకు గ్రామకంఠంలో ఉంది, ఈ గ్రామకంఠంలో ల్యాండ్ అనేది గ్రామకంఠాన్ని ఉపయోగించుకోవాలి తప్ప ఎవరు సొంతంగా యూజ్ చేసుకుంటారు కాదు, దీన్ని ప్రొటెక్ట్ చేయవలసిన బాధ్యత సెక్రటరీ గారిది, తర్వాత దీనికి ఎంతవరకు ఎక్స్టెంట్ ఉన్నదో చెప్పవలసిన బాధ్యత విఆర్ఓ గారి, వీళ్ళిద్దరూ కలిసి ఇది ప్రొటెక్ట్ చేసుకోవాలి. మీకు ఏదన్నా అలాంటిది ఏదైనా ఆక్యుపేషన్ చేసినప్పుడు మీరే మా ఆఫీసర్ తీసుకుని అని చెప్పేసి అక్కడ ఒక చిన్న మీటింగ్లో పెట్టి మీరు చెప్తే దెన్ యూ విల్ హ్యావ్ ఎ సెల్ఫ్ పాలసీ. ఎవడో కూడా డేర్ చేసి చేయడానికి అవకాశం ఉండదు. ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా నాగులపలపాడు మండలం చెదలవాడ గ్రామం నుంచి నాగులపలపాడు బస్టాండ్ సెంటర్ వరకు నిర్వహించిన 5K స్పెషల్ రన్ను సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ ప్రారంభించారు. విద్యార్థులు, మండలంలోని వివిధ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు. 75వ ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా దైనందిన నిత్యావసరాల సాధన అనే ప్రత్యేక థీమ్తో ఈ ఏడాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ తెళ్ల రవికుమార్ తెలిపారు. మానవ హక్కులకు భంగం కలగకుండా రక్షిస్తూ అమలు చేసేలా చూడాలనేదే ప్రధాన ఉద్దేశమని అన్నారు. మండల పార్టీ అధ్యక్షుడు తేళ్ల మనోజ్ కుమార్, సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు నందిగం కోటయ్య, ఎస్సీసీఎల్ అధ్యక్షుడు జాన్సన్, స్వర్ణ కిషోర్, మెట్టు సుబ్బయ్య, బోయిడి బ్రహ్మరాజు, నాగేశ్వరరావు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఏర్పాటు చేసినటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఇప్పుడు మానవహారం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ చెదలవాడి నుండి సెంటర్ వరకు 5 కిలోమీటర్లు పూర్తయింది. తయారు చేసినటువంటి కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేస్తారు. ప్రతి ఒక్కరు ధన్యవాదాలు తెలియజేస్తూ సార్ ఈ రోజు కూడా మంచి ప్రతిభ కొంచెం శ్రమ కోర్చి ముందుగా సారీ జాన్ ఈరోజు 2025 డిసెంబర్ 10ని మానవ హక్కుల దినోత్సవం పురస్కరించుకొని నాగులపలపాడు మండలంలో ఒక వినూత్నమైనటువంటి రీతిలో అన్ని వర్గాల నుంచి విద్యార్థులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, మరి అన్ని శాఖలు పనిచేసేటువంటి సిబ్బంది, వైద్య ఆరోగ్య శాఖ అందరి నుండి కూడా ఈరోజు చంద్రబాబు చిత్రువాటిక దగ్గర నుంచి ఎన్జీపాడు బస్టాండ్ వరకు 5K రన్ను ఈ హ్యూమన్ రైట్స్కి ఉద్దేశించి స్పెషల్ 5K రన్ నిర్వహించడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారు దీన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఇక్కడ వరకు చేరి మరి ముందు వచ్చినటువంటి వాళ్ళకి, విన్నర్స్ అయినటువంటి వాళ్ళకి కూడా బహుమతులు ఇచ్చుకునే కార్యక్రమం. రోడ్డు మీద అందరూ కూడా మరి మానవహారం నిర్వహించుకొని, నిర్వహించుకొని హ్యూమన్ రైట్స్ని ప్రదర్శించడం జరిగింది. అన్ని ప్లకార్డ్స్ని ప్రదర్శించడం జరిగింది. అలాగే మానవ హక్కుల్ని అందరూ కూడా ప్రొటెస్ట్ చేస్తూ, వాటిని గౌరవిస్తూ
ఆ హక్కుల్ని ఇతరుల విషయంలో మనం అణిచివేయకుండా లేదా వాటిని తృణీకరించకుండా వాటిని అమలు చేసే విధంగా అందరూ కూడా అనేది ఒక ప్రతిజ్ఞ కూడా చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అయినటువంటి అందరికీ కూడా పేరు పేరున అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ మీకోసం కార్యక్రమంలో అర్జీదారుల వినతులను పూర్తిగా అవగాహన చేసుకుని పరిష్కరించగలిగితే బాధితుల్లో సంతృప్తి స్థాయి పెరుగుతుందని డిఆర్ఓ చినబోబులేస్ అన్నారు. మండల స్థాయి అధికారులతో డిఆర్ఓ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ప్రభుత్వ ప్రాధాన్యతను స్పష్టం చేశారు. రెవెన్యూకు సంబంధించిన సమస్యలపై నోటీసులు ఇచ్చి క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా నిబంధనల మేరకు పరిష్కారం చేయాలని అన్నారు. మీకోసం అర్జీదారుల సమస్యల పరిష్కారంలో ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా వచ్చిన సమాచారం మేరకు ప్రకాశం జిల్లా 11వ స్థానంలో ఉందని, బాగా పనిచేసి జిల్లాను రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలపాలని అన్నారు. కనిగిరి డివిజన్ టాప్లో ఉంది. ఆ విధంగా అంటే ఫీల్డ్ ఎంక్వైరీకి వచ్చారా అంటే మనకు 60% ఉంది. ఖచ్చితంగా ఫీల్డ్ ఎంక్వైరీకి పోవాలి. జిఆర్ఏ స్వయంగా పిటిషనర్తో మాట్లాడాలి. మీరెవరో విఆర్ఓను, విఆర్ఏను, పంచాయతీ కార్యదర్శిని, ఇంకా ఏఎన్ఎంను, హెల్త్ డిపార్ట్మెంట్ అయితే ఇలా కింది లెవెల్ ఆఫీసర్లను పంపిస్తే వాళ్ళు సక్రమంగా వారితో మాట్లాడటం లేదు. అందుకే బిహేవియరల్ ల్యాప్సెస్, ప్రొసీజరల్ ల్యాప్సెస్ అని ఉన్నాయి. బిహేవియరల్ ల్యాప్సెస్ మనకు తక్కువగానే ఉంది. ప్రొసీజరల్ ల్యాప్సెస్ కొంచెం ఎక్కువగా ఉంది. ప్రొసీజరల్ అంటే వాళ్ళకు నోటీసులు ఇవ్వాలి, క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్ళాలి, స్వయంగా పరిశీలించాలి, ప్రాపర్గా వాళ్ళకు ఎండార్స్మెంట్ ఇవ్వాలి. ఇలా చేయకుండా ఉంటే అది ప్రొసీజరల్ ల్యాబ్స్ కింద వస్తుంది. మాట్లాడేటివన్నీ బిహేవియరల్ ల్యాబ్సెస్కే. ఏదైనా పిటిషన్ పెట్టినప్పుడు దాన్ని బాగుగా చదివి ఇది మా పరిధిలో ఉంటే చేయగలుగుతాము. జిల్లా కోర్టు ఆవరణలో ఈ నెల 13వ తేదీ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని, కక్షిదారుల అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కన్వీనర్ షేక్ ఇబ్రహీం షరీఫ్ తెలిపారు. సివిల్, క్రిమినల్ కేసులు, పెండింగ్లో ఉన్న కేసులతో పాటు కొత్తగా వచ్చిన ఎక్సైజ్ కేసులు, ట్రాఫిక్ చలానా కేసులు లోక్ అదాలత్లో పరిష్కరించుకోవచ్చని అన్నారు. లోక్ అదాలత్ ద్వారా కేసులను పరిష్కారం చేసుకుని న్యాయస్థానాల చుట్టూ తిరిగే పనిని నివారించుకోవాలని కోరారు. అప్పటిదాకా కూడా ఎక్సైజ్ కేసెస్ కూడా మీరు నెంబర్ ఇచ్చారు. అంటే ఉమ్మడి జిల్లా ప్రకాశం జిల్లా వస్తుంది. దాదాపు 1100 కేసుల దాకా ఉన్నాయండి. వీటన్నిటి కూడా పరిష్కారం. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాల మేరకు మన ప్రకాశం జిల్లాలో డిసెంబర్ 13 రెండవ శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుంది. అందులో అన్ని క్రిమినల్ కాంపౌండబుల్ కేసెస్, అన్ని రకాల సివిల్ కేసెస్, ఎన్ఐఆర్ట్ కేసులు మరియు ప్రత్యేకంగా మహిళలకు సంబంధించిన మనోవర్తి కేసులని కూడా పరిష్కరించడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఈ జిల్లాలో 15,134 కేసులను ఐడెంటిఫై చేయడం జరిగింది. అందులో ప్రీ లిటిగేషన్ కేసులు 3,014 ఉన్నాయి. ఈ కక్షిదారులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జాతీయ లోక్ అదాలత్లో ఎక్కువ కేసులు పరిష్కరించుకోవాల్సిందిగా కోరుతున్నాము. మరీ ముఖ్యంగా మన జిల్లాలో 1100 ఎక్సైజ్ కేసులు కూడా ఉన్నాయి. వాటన్నిటినీ కూడాను ఈ కాంపౌండింగ్ ఫీ కట్టినట్లయితే ఆ కేసులను కూడా రద్దు చేయడం జరుగుతుంది. మరియు ఈ ట్రాఫిక్ చలాన్ కేసులను కూడా ఈ జాతీయ లోక్ అదాలత్లో పరిష్కరించుకోవాల్సిందిగా మన గౌరవనీయ హైకోర్టు వారు ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. అందువలన ప్రజలందరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ కేసుల్ని పరిష్కరించుకోవాల్సిందిగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు. జిల్లాలో టెట్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభమై 21వ తేదీ వరకు జరగనున్నాయి. 11,425 మంది అభ్యర్థులకు గాను ఒంగోలులో 6, మార్కాపురంలో 2 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతిరోజు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించే టెట్ పరీక్షల కోసం విద్యాశాఖ ప్రత్యేక స్క్వాడ్లు, ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేయడంతో పాటు పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసుకున్న వారు తప్పనిసరిగా టెట్ పరీక్ష రాయాలన్న నిబంధనతో పెద్ద ఎత్తున అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. తర్వాత ఈ సిరీస్ నుంచి స్టార్ట్ అండి 150 అంటే మీరు ఇప్పుడు ల్యాబ్ 1 సార్ మీరు
అండి ఎగ్జామినేషన్ హాల్. సెకండ్ ఫ్లోర్ వచ్చి మీ లగేజ్ కౌంటర్. కదా సీరియల్ కౌంట్ ఇక్కడ ఎంత ఉంది? అప్పుడు దీంట్లో ఉన్నట్టే కదా నెంబరు. బిలాంగింగ్స్ వచ్చి సెకండ్ ఫ్లోర్ అండి. థర్డ్ ఫ్లోర్ ఎగ్జామినేషన్. ఒంగోలులోని క్రిస్ ఇంజనీరింగ్ కాలేజీలో 2 రోజుల పాటు జరిగిన స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ గ్రాండ్ ఫినాలే ముగిసింది. 18 టీములకు చెందిన 126 మంది విద్యార్థులు వినూత్నమైన ఆవిష్కరణలు చేయగా ఒక్కొక్క విభాగంలో ఒక్కొక్కరిని విజేతలుగా ప్రకటించారు. విజేతలకు ఆంధ్రకేసరి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డివిఆర్ మూర్తి బహుమతులు అందజేశారు. ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ గాయత్రీదేవి, నోడల్ ఇన్ఛార్జ్ శృతి భార్గవ్ చౌబే, ప్రిన్సిపాల్ హనుమంతరావు, డైరెక్టర్ సుబ్బారావు, కన్వీనర్ బుజ్జి, కో కన్వీనర్ భార్గవ్ తదితరులు పాల్గొన్నారు. Ceremony of Smart India Hackathon. Over past hours, our campus has witnessed creativity, collaboration, and expertise. DVR Murthy Garu is a distinguished academician, seasoned researcher, and before entering academics, Professor Murthy sir worked admired for his academic leadership and contribution. Okay, ready, look here, sir. సరే పడిపోతాం. ఫోన్ వెనక పెట్టాయా? ఫ్రంట్ Okay, ready, sir, look here. Now we request. Okay, ready, look here, sir. Okay. I am here in QIS College Ongole to host the Smart India Hackathon Software Edition, and this started from 8th December, and we have 18 teams here, and they were like working on the problem statement on the MatTech, working for the Swadeshi Bharat and Atmanirbhar Bharat. It's really a great event, and I must convey multiple thanks to the management of QIS College for hosting such a wonderful event, and all the cooperation. Participants were really good. They tried really too good to achieve their goals, and further details will be given by the coordinators. And again, many thanks to the QIS College and the Ministry of Education Innovation Cell to take these initiatives and really give a future, a shape for our future innovators. Muradabad, and my university name is Tirthankar Mahavir University. First thank to Mr. Dibakar Patak sir. First this is how to maintain a model and how to encourage me to innovate, and second thanks to Dr. Preeti Rani, my mentor, and heartfelt congratulations to all my team member and my university. Thank you. కేంద్ర ప్రభుత్వం కేంద్ర ఎడ్యుకేషన్ మినిస్ట్రీ వాళ్ళు ఇచ్చినటువంటి ప్రోగ్రాం ప్రకారం ఏంటంటే స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ అనే ప్రోగ్రామ్ ఇక్కడ 36 గంటల సేపు క్విజ్ కాలేజీలో కండక్ట్ చేశారు నిన్న ఈ రోజు కూడాను. దీంట్లో చాలా టీమ్స్ దేశం మొత్తం నుంచి యంగ్ టీమ్స్ చాలా కాలేజీల నుంచి వచ్చి ఇందులో పార్టిసిపేట్ చేసి వాళ్ళు ఏవైతే కొత్తగా కనుక్కున్నారో వాళ్ళ రీసెర్చ్లో కానీ వాళ్ళ తాలూకా చదువుల్లో కానీ అంటే పార్ట్ ఆఫ్ దేర్ ఎడ్యుకేషన్లో ఏవైతే కనుక్కున్నారో అవి ఎగ్జిబిట్ చేయడానికి ఇక్కడ చూపించడానికి వచ్చారు. 4 టీంలు ఇక్కడ ప్రైజెస్ గెలుచుకున్నాయి. ఒక్కొక్క టీంకి 1,00,000 చొప్పున ప్రైజెస్ ఇచ్చారు. ఇది ఎందుకు ఇటువంటి టైప్ ఆఫ్ ఇన్నోవేటివ్నెస్ అంటారు అంటే కొత్తదనాన్ని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు అంటే భారతదేశంలో మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ కొత్తదనాన్ని కనుక్కుని చూపించినట్లయితే మన కంట్రీకి ఇది అభివృద్ధిలో దోహదకరంగా
ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో మనం ఇది ఎంకరేజ్ చేస్తున్నారు. ఒకటి. రెండోది ఏంటంటే వికసిత్ భారత్ అంటారు 2047 వరకు మనం ఇటువంటి ప్రోగ్రాంలు చేయాలనే దాని కింద ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏం చేస్తుంటే ఇటువంటి ప్రోగ్రామ్స్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఒకటి. దీనివల్ల నేర్చుకున్న విషయం ఏంటంటే ఇక్కడ వచ్చిన టీంలు ఏమవుతారంటే ఒక్కొక్కరు ఏవైతే కొత్తతనం వాళ్ళు కనుక్కొని చూపించారో దాని ద్వారా ఏమవుతుందంటే మిగతా వాళ్ళు కొత్త విషయాలు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒంగోలు రిమ్స్లో కూడా డిజిటల్ చెల్లింపులు జరపాలన్న నిర్ణయంతో అందుకోసం ప్రత్యేక క్యూఆర్ కోడ్ అందుబాటులోకి తెచ్చారు. ఆసుపత్రిలో రోజువారీ జరిగే చెల్లింపులు అక్రమాలకు తావు లేకుండా పారదర్శకంగా ఉండేందుకు డిజిటల్ చెల్లింపులు ఏర్పాటు చేసినట్లు సూపరింటెండెంట్ డాక్టర్ మాణిక్యరావు తెలిపారు. సదరన్ రిజిస్ట్రేషన్ ఫీజు, అప్రెంటిస్ శిక్షణ, నర్సింగ్ శిక్షణ, వైద్య ధ్రువపత్రాలు, యూజర్ ఛార్జీలు, విరాళాలు మొదలైన వాటిని డిజిటల్ రూపంలో చెల్లించేందుకు ఉపయోగపడుతుందని అన్నారు. ప్రస్తుతం చెల్లింపుల ద్వారా ఆసుపత్రికి ఏడాదికి 5 లక్షల వరకు వస్తుందని, డిజిటల్ విధానంతో ఈ మొత్తం మరింత పెరిగే అవకాశం ఉందని అన్నారు. ఈ మధ్యలో మేము హాస్పిటల్లో పరిపాలనా సౌలభ్యత కోసము క్యూఆర్ కోడ్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ క్యూఆర్ కోడ్ వల్ల క్యాష్ ట్రాన్సాక్షన్స్ తగ్గిపోతాయి. అన్ని క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ చేయాలనేది మన యొక్క ముఖ్య ఉద్దేశం మా హాస్పిటల్లో. ఎందుకంటే దీనివల్ల మా స్టాఫ్కి కూడా వర్క్లోడ్ తగ్గుద్ది అండ్ ట్రాన్స్పరెన్సీ ఎక్కువగా ఉంటుంది, క్లారిటీ ఎక్కువగా ఉంటుంది. నేను 100 రూపాయలు ఎక్కువ ఇచ్చానో 200 పోయినాయో, చినిగిపోయిన నోట్లు నాకు వచ్చినాయో క్లర్క్ బాధపడ్డము, ఇటువంటివన్నీ లేకుండా కరెక్ట్గా క్యూఆర్ కోడ్ ఉంటుంది. దాన్ని కొట్టేసి డబ్బులు వస్తే దాంట్లో రెసీట్ తీసుకోవాలి. మీరు యూటీఆర్ నంబర్లు, యూనిక్ ఐడి నంబర్స్ ఉంటాయి కదా, అవన్నీ దాంట్లో బిల్లులో ఎంటర్ చేయబడి ఉంటాయి. మీది ఎక్కడికి మిస్ కాదు. డైరెక్ట్గా ఈ డబ్బు హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీలో చేరుతుంది. సో దీనివల్ల నాకు ఏంటంటే ఇప్పుడు మన గవర్నమెంట్ వాళ్ళు కూడా ప్రతిదీ ట్రాన్స్పరెన్సీగా ఉండడానికి అన్నీ పేపర్లెస్సే చేయమంటున్నారు. అండ్ అదేవిధంగా దాంట్లో భాగంగా నేను క్యాష్లెస్ చేస్తే బాగుంటుంది అనుకొని ముందుకెళ్ళాను. ఏదైనా దీంట్లో చిన్న చిన్న సమస్యలు ఉత్పన్నమైతే కూడా మేము పరిష్కరించుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. ఐ థింక్ దీంట్లో ఇబ్బందులు ఏమి ఉండవు. మేమంతా స్టాఫ్తో, అడ్మినిస్ట్రేటర్స్తో అంతా మీటింగ్ పెట్టి మాట్లాడుకొని ముందుకెళ్ళడం జరిగింది. ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ప్రజల వద్ద నుంచి సేకరించిన సంతకాల సేకరణ ప్రతులను జిల్లా పార్టీ కార్యాలయానికి తరలించారు. నియోజకవర్గంలో 60,000కు పైగా సంతకాలు సేకరించామని ఇన్ఛార్జ్ చుండూరి రవిబాబు తెలిపారు. పార్టీ పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, నగర పార్టీ ప్రెసిడెంట్ కఠారి శంకర్, కార్పొరేటర్ ఇమ్రాన్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కోటి సంతకాల సేకరణలో భాగంగా ఒంగోలు నియోజకవర్గంలో 62,000 సంతకాలు సేకరించడం జరిగింది. మా నియోజకవర్గ నాయకులందరూ కలిసి ప్రతి గ్రామంలో, ప్రతి డివిజన్లో ఈ కార్యక్రమాన్ని చురుగ్గా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మా పార్టీ ఒంగోలు నియోజకవర్గ స్థానిక నాయకులందరూ విజయవంతమయ్యారు. అందరికీ పేరు పేరున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఏదైతే ప్రైవేట్ వాళ్ళకి మెడికల్ కాలేజీలు పీపీపీ మోడ్లో ఇస్తున్నారో దాన్ని సభ్య సమాజం మొత్తం వ్యతిరేకిస్తూ ఉంది. మేము పబ్లిక్ ప్లేసుల్లో కూడా తిరుగుతున్నప్పుడు వాలంటీర్గా జనం ఎదురొచ్చి మాకు సంతకాలు పెట్టడం చూస్తూ ఉంటే ఈ ప్రభుత్వం చేస్తుంది ఎంత తప్పో అర్థమవుతూ ఉంది. దీన్ని వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి నేను చెప్పేదంటే ఈ ప్రభుత్వానికి మీరు సిగ్గుపడి క్షమాపణ చెప్పి ఈ పద్ధతిని వెనక్కి తీసుకోకపోతే ప్రజల్లో మిమ్మల్ని ఛేదరించుకుంటున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. పార్టీ ప్రెసిడెంట్ అయితేనేమి, మండల పార్టీ ప్రెసిడెంట్, టౌన్ పార్టీ ప్రెసిడెంట్ శంకర్ గారికి, మండల పార్టీ ప్రెసిడెంట్ కొత్తపట్నం నుంచి ఎంపీపీ గారు లంకపోతే అంజిరెడ్డి గారికి, ఒంగోలు మండల పార్టీ ప్రెసిడెంట్ మన్నే శ్రీనివాసరావు, మరియు మా కార్పొరేటర్లు ఇమ్రాను,
వెన్నపోసి వెంకటేశ్వర రెడ్డి. అద్దంకి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో స్కిల్ డెవలప్మెంట్ నిర్వహించిన ఉద్యోగ మేళాలో 126 మంది అర్హత సాధించారు. 321 మంది హాజరు కాగా ఇంటర్వ్యూల ద్వారా 124 మందిని ఎంపిక చేసినట్లు స్కిల్ డెవలప్మెంట్ అధికారి రాజారావు తెలిపారు. ప్రిన్సిపాల్ కోటేశ్వరమ్మ, అధ్యాపకులు బుజ్జిబాబు, చిన్ని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛ భారత్ బ్యాక్ గారు దీనికి 18 సంవత్సరాల నుంచి సో ఇక్కడ వచ్చేటప్పటికి వరుణ్ గ్రూప్ అనేది 1950లో స్టార్ట్ అయిందండి. మనకి ఈరోజు చాలా తక్కువ మంది హాజరవడం జరిగింది. కారణాలు ఏవైనప్పటికీ మనకి హెచ్ఆర్స్ అందరూ కూడా ఇక్కడ చాలా సుదూర ప్రాంతాల నుంచి రావడం జరిగింది. చెన్నై నుంచి కావచ్చు, హైదరాబాద్ నుంచి కావచ్చు, డిఫరెంట్ నాయుడుపేట కావచ్చు, అక్కడి నుంచి రావడం జరిగింది. వచ్చినటువంటి అందరికి కూడా ఇక్కడ కంపెనీస్ లో ప్రతి ఒక్కరికి కూడా అవకాశాలు ఇవ్వడం కోసం వాళ్ళు అంత దూరం నుంచి వచ్చారండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా దీంట్లో శాలరీస్ తక్కువగా ఉన్నాయని కానీ, లేదంటే లొకేషన్స్ దూరంగా ఉన్నాయని చెప్పి కానీ ప్రతి ఒక్కరు ఎవరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఫస్ట్ ఒక ఆపర్చునిటీ అనేది మనకి కంపెనీ వారు ఇవ్వడం అనేది మనకి ముఖ్యం కాబట్టి వారందరూ కూడా దాన్ని ఇవ్వడానికి మీ అందరి కోసం ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి అదొక విషయాన్ని మీరు అందరూ గమనించి ఈ యొక్క జాబ్ మేళాలో ప్రతి కంపెనీకి 10th నుంచి పీజీ వరకు, డిగ్రీ వరకు ఎవరైనా చదువుకున్నారో వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ఒక కంపెనీకే అటెండ్ అవ్వాలన్నటువంటి ఇక్కడ నిబంధనలు ఏమీ లేవండి. మీరు ఎన్ని కంపెనీస్కైనా అటెండ్ అవ్వచ్చు. మీ క్వాలిఫికేషన్ మరియు అక్కడ జాబ్ రోల్, శాలరీ మీకు ఏది సూటబుల్ అవుతుందో దాన్ని చూసుకొని మీరు ఈ యొక్క జాబ్ మేళాలో పార్టిసిపేట్ చేస్తే మీకు అవకాశాలు ఎక్కువగా వచ్చే విధంగా ఉండడం జరుగుతుంది. పంగులూరు మండలం కోటపాడు గ్రామం ఎస్సీ కాలనీలో మద్యం బెల్ట్ షాపుపై సిపిఎం మహిళా నాయకురాలు రమాదేవి స్థానిక మహిళలతో కలిసి ఆందోళన చేసి మద్యం సీసాలను ధ్వంసం చేశారు. గ్రామంలో 7 బెల్ట్ షాపులు ఉన్నాయని, మద్యం అమ్మితే ఊరుకోబోమని హెచ్చరించారు. బెల్ట్ షాపుల వల్ల పలువురి జీవితాలు నాశనమవుతున్నాయని మహిళలు తెలిపారు. వాళ్ళు తాగుతారు. రేపు అంతే కదా, ఇంకేమైనా చెప్తారు వాళ్ళకి. ఏదైనా వ్యాపారం జరిగేది చెప్తాను. కాకపోతే సాయిగా అటు ఇంటికి వచ్చి సవాలు పెట్టుకోవడం చనిపోతే దానివల్ల మీకు వచ్చే లాభం ఉండాలని పెట్టాడు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కోట్లాది మంది అభిమానులు ఎదురు చూస్తున్న బాలయ్య అఖండ 2 సినిమా విడుదలకు రంగం సిద్ధం. ప్రపంచవ్యాప్తంగా 12న విడుదల. జల సురక్ష మాసం కార్యాచరణపై అధికారులతో కలెక్టర్ రాజాబాబు వీడియో కాన్ఫరెన్స్. సురక్షిత తాగునీరు అందించేలా ప్రజలకు భరోసా కల్పించాలని ఆదేశం. ఈ నెల 13న జిల్లా కోర్టులో లోక్ అదాలత్. కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలన్న జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కన్వీనర్ షేక్ ఇబ్రహీం షరీఫ్. డి న్యూస్లో నేటి మాట. చుట్టూ అనుకూలంగా ఉన్న పరిస్థితులను, మనుషులను మనకి అనుకూలంగా మార్చుకోవడమే విజయ రహస్యం. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.